ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 4వ సోమవారము. మొదటి పఠనము హెబ్రీయులకు రాయబడిన లేఖ 11వ అధ్యాయము 32వ వచనము నుండి 40వ వచనం వరకు. ఇంకను చెప్పవలెనా? గిద్యోను, బారాకు, సంసోను, యోఫా, దావీదు, సమూవేలు అను వారిని గూర్చి, ప్రవక్తలను గూర్చి వివరించుటకు చాలినంత సమయము లేదు. విశ్వాసము వలన వారు దేశములనే ఎదుర్కొని గెలుపొందిరి. న్యాయమైన వానిని మాత్రమే చేసి దేవుని వాగ్దాన ఫలమును పొందిరి. వారు సింహముల నోళ్లను మూసిరి, భయంకరమైన అగ్నులను చెల్లార్చిరి. ఖడ్గముల మూలమున మృత్యువు వాతబడకుండా తప్పించుకొనిరి. వారు బలహీనులైన బలవంతులుగా మారిరి. వారు యుద్ధముల యందు మహాశక్తిమంతులై శత్రు సైన్యములను ఓడించిరి. కొందరు స్త్రీలు మృత్యులైన తమ వారిని పునర్జీవితులుగా పొందిరి. తదుపరి మరికొందరు ఉత్తమమైన పునర్జీవమును పొందుటకై వారికి ఒసగబడిన స్వేచ్ఛను అంగీకరించినందున హింసింపబడిరి. కొందరు ఎగతాళి చేయబడి కొరడా దెబ్బలు తినిరి. మరికొందరు బంధింపబడి చెరసాల యందుండిరి. వారు రాళ్లచే కొట్టబడిరి, రంపములచే 2 భాగములుగా కోయబడిరి, కత్తితో నరకబడిరి. గొర్రెల మేకల తోళ్లను కప్పుకొని శ్రమలు హింసలు పడుచు దరిద్రుల వల వారు వీధుల వెంట తిరిగిరి. ఈ ప్రపంచము వారికి యోగ్యమైనది కాదు. శరణార్థుల వలె వారు ఎడారులలో పర్వతముల యందును సంచరించుచు గుహలలో సొరంగములలో తలదాచుకొనిరి. వారి విశ్వాసము వలన వారు ఎంతటి ఘనతను సాధించిరో కదా. అయినను దేవుడు వాగ్దానమనర్చినది ఏదియో అది వారు పొందలేదు. ఏలైనా మన కొరకు దేవుడు మరింత ఉత్తమమైన ప్రణాళికను నిర్ణయించెను. మనతోనే వారిని పరిపూర్ణులను చేయవలయునని ఆయన ఆశయము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 5వ అధ్యాయము 1వ వచనము నుండి 20వ వచనము వరకు. పిదప వారు సరస్సునకు ఆవలనున్న గెరసేనుల దేశము చేరిరి. యేసు పడవ నుండి దిగిన వెంటనే దయ్యము పట్టినవాడు ఒకడు సమాధులలో నుండి ఆయన యొద్దకు వచ్చెను. సమాధులలో నివసించుచున్న వానిని గొలుసులతో కూడా బంధింప ఎవరికి సాధ్యము కాకుండెను. అనేక పర్యాయములు వానిని ఇనుప గొలుసులతో కాళ్ళు చేతులు కట్టివేసినను వాడు ఆ గొలుసులను తెంపివేయుచుండెను. కనుక వాడు ఎవరికి స్వాధీనము కాకపోయెను. ఇట్లు వాడు రేయింబవళ్ళు సమాధుల యందు కొండ కోనల యందు నివసించుచు అరచుచుండెను. పలుగురాళ్లతో తనను తాను గాయపరచుకొనుచుండెను. వాడు దూరము నుండియే యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి పాదములపైబడి ఎలుగెత్తి, సర్వోన్నతుడవగు దేవుని కుమారా యేసు, నా జోలి నీకేలా? నన్ను హింసింపవలదు. దేవుని సాక్షిగా ప్రాధేయపడుచున్నాను అని మొరపెట్టెను. ఓరి అపవిత్రాత్మ, వీని నుండి వెడలిపొమ్ము అని ఆయన శాసించినందున అతడిట్లు మొరపెట్టెను. పిమ్మట ఆయన నీ పేరేమి అని వానిని ప్రశ్నించెను. వాడు అందుకు, నా పేరు దళము, ఎందుకనగా మేము అనేకులము అని జవాబిచ్చెను. మమ్మి దేశము నుండి తరిమివేయవలదు అని ఆయనను మిక్కిలి వేడుకొనెను. అప్పుడు ఆ కొండ ప్రాంతమున పెద్ద పందుల మంద ఒకటి మేయుచుండెను. మమ్ము అందరినీ
ఆ పందుల మందలలో ప్రవేశింప అనుమతి దయచేయుడు అని ఆ దయ్యములు ఆయనను ప్రార్థించెను. ఆయన అట్లే అనుమతించెను. అంతటా ఆ భూతములు ఆ పందులలో ప్రవేశించెను. రమారమి 2000 సంఖ్యగల ఆ మంద నిట్టు నిలువుగానున్న మిట్ట నుండి సరస్సులో పడి మునిగి ఊపిరాడక చచ్చెను. అప్పుడు పందులను మేపువారు పరిగెత్తి పట్టణములలో పరిసర పల్లెపట్టులలో ఈ సమాచారమును ప్రచారము చేసిరి. ఆ దృశ్యమును చూడ జనులు గుమిగూడి వచ్చిరి. దయ్యము పట్టినవాడు వస్త్రములు ధరించి స్వస్థుతుడై కూర్చుండి ఇండుట చూచి వారు భయపడిరి. పందుల వృత్తాంతమును, దయ్యములు పట్టిన వాని కథను విని చూచిన వారు ఇతరులకు దానిని తెలియచేసిరి. తమ ప్రాంతమును విడిచిపొమ్మని వారు ఆయనను ప్రార్థించిరి. అంతట యేసు పడవనెక్కి చూడగా, నన్ను మీ వెంట రానిండు అని దయ్యము పట్టినవాడు ప్రార్థించెను. అందుకు ఆయన సమ్మతింపక, నీవు నీ ఇంటికి నీ బంధువుల యొద్దకు వెళ్ళి ప్రభువు నిన్ను కనికరించి నీకు చేసిన మేలును గురించి వారికి తెలియచెప్పుము అని వానిని ఆజ్ఞాపించెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసిన ఉపకారమును గూర్చి దెకపోలి అనగా 10 పట్టణముల ప్రాంతమున ప్రకటింపసాగెను. అందుకు వారు మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.